కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం గురించి కొన్ని నిజాలు. వరసిద్ధి వినాయకుడు ఇక్కడ స్వయంభూగా వెలిశారు. ఒక రోజున పొలంలో ముగ్గురు అన్నదమ్ములు, చెవిటి అతను, గుడ్డివాడు, మోగవారిగా ఉన్న వీళ్ళు బావిని తవ్వుతుంటే ఒక రాయి తగిలింది. ఆ రాయిని వాళ్ళు ముట్టుకోగానే ఆ ముగ్గురి అవిటితనాలు పోయి ఆరోగ్యంగా మారారు. తర్వాత విగ్రహం బయటపడింది. భక్తులు కొబ్బరికాయలు కొట్టి అభిషేకం చేస్తే ఆ అభిషేకం నీరు పొలం అంతా ప్రవహించింది. అందుకే కాణిపాకం అని పేరు వచ్చింది. కాని అంటే భూమి, పాకం అంటే నీరు ప్రవహించటం. 11వ శతాబ్దంలో చోళరాజు కులుత్తుంగ చోళుడు ఈ ఆలయాన్ని నిర్మించారు. 1336లో విజయనగర రాజులు అభివృద్ధి చేశారు. వినాయక విగ్రహం నీటిలోనే ఉంటుంది. ఆలయంలోని నీరు ఎప్పటికీ ఎండిపోదు. కొన్ని వేల సంవత్సరాల నుండి ఈ స్వామి విగ్రహం పెరుగుతూ ఉంది. 50 సంవత్సరాల క్రితం స్వామికి వేసిన వెండి కవచం ఇప్పుడు సరిపోవటం లేదు. బ్రిటిష్ వారి కాలంలో ఈ ప్రాంతంలో చేసిన ప్రమాణాలను న్యాయస్థానాలు నమ్మేవి. వినాయక చవితికి 21 రోజులు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. దేశ విదేశాల నుండి యాత్రికులు, భక్తులు ఈ దేవాలయాన్ని దర్శించడానికి వస్తారు. పవిత్రమైన దేవాలయం కాబట్టి ఇక్కడ ప్రమాణాలు చేయటం సత్యానికి సమానం.